గురు పూర్ణిమ రోజు ఇప్పటి వరకు మీరు ఏ విధంగా ఆచరించారో తెలియదు. అయితే పిల్లలకి విశేషమైన జ్ఞానం కోసం ఇంట్లోనే మీరు పూజ చేసుకునే విధానాన్ని ఏర్పాటు చేస్తున్నా. ఈ వీడియో మీకు త్వరలోనే అందుబాటులో ఉంటుంది. గ్రూప్లో యాడ్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో అన్ని విశేషాలు మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే ఈ పూజకి కావలసిన సామాగ్రి ఏమిటి అనేటువంటిది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దగ్గర పెట్టుకుని పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోండి. ముందుగా పసుపు, కుంకుమ, హారతి కర్పూరం, అగరవత్తులు, తమలపాకులు ఒక 10 ఉండేట్లా చూసుకోండి. పోక చెక్కలు ఒక 4, అలాగే అక్షతలు, గంధము, విడి పువ్వులు, పటం ఏదైతే పెట్టుకున్నారో ఆ పటానికి పువ్వుల మాల, అలాగే స్వామికి నైవేద్యానికి ఏదైనా పళ్ళు, అరటి పళ్ళు అనుకోండి, ఏదైనా దానిమ్మ పళ్ళు, ఇటువంటివి పళ్ళు, కొద్దిగా పాయసాన్ని వండుకోండి. క్షీరముతో వండినటువంటి పాయసం, అలాగే చిన్న బెల్లం ముక్క నైవేద్యానికి. తర్వాత అగరవత్తులు ఒక 4 అగరవత్తులు దగ్గర పెట్టుకోవడం. 2 దీపారాధనలు పటానికి ఉండేట్లా. హారతి కర్పూరం, హారతి వెలిగించేటువంటి పళ్ళెము, గంట, వీటిని దగ్గర ఉంచుకోండి. అలాగే ఆచమన పాత్ర, మీరు ఆచమనం చేయడానికి ఒక పాత్ర, స్వామివారికి అర్ఘ్యాలు వదలడానికి ఒక కలశం. ఇవి ఏర్పాటు చేసుకుని ఒక చిన్న మండపాన్ని వేసుకుని పటాన్ని పెట్టుకుని ఆ పటం దగ్గర కొద్దిగా బియ్యాన్ని పోసుకుని అలంకారం చేసుకుని ఉంచుకోండి. నేను మీకు వీడియోని అందజేస్తాను. సశాస్త్రీయ పద్ధతిలో అర్చన చేయండి. జ్ఞానము అంటే, చదువు అంటే పిల్లలకి మాత్రమే సంబంధించింది కాదు, మనకి కూడా సంబంధించింది. మనం కూడా వైఖరీమానంగా సరైన మార్గంలో నడవడానికి గురు పరంపర అనేటువంటిది చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని మంచి దారిలో నడిపిస్తున్నటువంటి మీ ఇంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించుకోండి. వాళ్ళకి ఏదో బట్టలనో లేదంటే కొంచెం దక్షిణ రూపంలోనో వాళ్ళకి అందజేయండి. గురు పూర్ణిమ అంటే గురువుని అర్చించేటువంటి రోజు. ధర్మాన్ని తెలుసుకుని ఆచరించండి. సర్వే జనా సుఖినో భవంతు.